మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రావణ మాసంలో నెలకి నెల రోజులు అమావాస్య మొదలుకొని మళ్ళీ అమావాస్య వరకు మనం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం శ్రమనే అనుకుంటున్నారు. ఒకప్పుడైతే అనుకునేవారు కాదు, ఇప్పుడు అనుకుంటున్నారు. అలా కాకుండా లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకుని ఇంట్లో ఉండాలి, భార్యాభర్తలు బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక మీరు చేశారనుకోండి, ఆటోమేటిక్గా హాయిగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు అంటే ఒకప్పుడుకి ఇప్పటికి మార్పులు వచ్చినాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడే వాళ్ళకైతే మనం చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు కాబట్టి. శ్రావణ మాసంలో ఏం పెడుతున్నారమ్మా ఏంటమ్మా అనేసి అడుగుతున్నారు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి రంగనాథుడు కాయిన్ అనేది పెడుతున్నానమ్మా నేను 5 గ్రాములు. అలాగే రంగనాథుడు కాయిన్ కావాలి అని అనుకుంటే కనుక మీ అందరి గోత్రనామాలతోటి శ్రావణ మాసం అంతా పూజ చేసి మీకు ఇవ్వాలి కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసి మీరు బుక్ చేసుకోండి. అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఏంటి అని అంటే వినాయకుడికి వచ్చేటప్పటికి ఎమతిస్ట్ గణపతిని పెట్టడం అనేది ఉంది. ఎన్నో రకాల శని దోషాలను పోగొట్టే ఎమతిస్ట్ గణపతి ఆయన కూడా కావాలి అని అనుకుంటే కనుక వాట్సాప్లో కనుక మీరు మెసేజ్ చేసినట్టయితే శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసి మీ గోత్రనామాలతో పూజ చేసిన తర్వాత మీకు ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేసి బుక్ చేసుకుంటారని, అలాగే శ్రావణ మాసం కాదు వినాయక చవితి అయిన తర్వాతే మీ అందరికీ నేను పంపించడం అనేది ఉంటుంది. శ్రావణ మాసంలో శ్రావణ శోభ కిట్ కావాలి అని అనుకుంటే కనుక పూజ ఐటమ్స్ వాళ్ళకి కనుక మీరు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా పంపించడం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తి. దేవి శక్తి ఎక్కువ శాతం భూమి మీద ప్రసరిస్తుందంట. మనందరికీ చూడండి, నవరాత్రుల్లోనూ ఇప్పుడు ఇంద్రకీలాద్రి మీద అమ్మవారికి నవరాత్రులు జరుగుతుంటే ఇటు కొండ మీద వెంకటాచలం మీద స్వామివారికి నవరాత్రులు చేస్తుంటారు. చేసినప్పుడు మనం ఇంట్లో స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేసుకుని ఎంతటి అదృష్టాన్ని పొందుతున్నాము. అలాగే అటు అమ్మని ఆరాధించే వాళ్ళు ఇంట్లో అమ్మని పెట్టుకొని ఆరాధిస్తూ అంటే ఆ టైంలో అమ్మ శక్తి మొత్తం స్వామి శక్తి ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అక్కడ మన ఇంట్లో పూజ చేసే దగ్గరికి అక్కడ పాజిటివ్ ఎనర్జీస్ వచ్చి మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి చేసుకున్న కాడి నుంచి మనం అదృష్టాన్ని పొందుతున్నాం. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ప్రతిరోజు ఇల్లు తిరుగుతూనే ఉంటుంది. కానీ శ్రావణ మాసంలో ఏం చేస్తారు అని అంటే మీ ఇంట్లో గడప ఉంటుంది కదా, మీ ఇంటి గడపకి చక్కగా పసుపు రాయండి. ప్రతిరోజు సాయంత్రం మాటలు చక్కగా పసుపు రాయండి. పసుపు రాసి బియ్యం పిండితోటి వెనక ముగ్గు పెట్టేవారు. బియ్యం పిండితోటి ముగ్గు పెట్టి శుద్ధ ముక్కతో కాదు, బియ్యం పిండితో ముగ్గు పెట్టి చక్కగా పసుపు కుంకుమ పెట్టి అటు గడపకి ఇటు గడపకి పువ్వులు పెట్టి మీరు చక్కగా దీపం అక్కడ ఒక తమలపాకో ఒక ఆకో ఏదో ఒకటి వేసి దీపం పెట్టుకుని, దీపం మీ ఇష్టం, మీరు కొబ్బరి నూనెతో పెడతారా లేదంటే ఆవు నేతితో పెడతారా అన్నది పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం ఆవు నేతితో పెడితే కొంతమందికి అంటే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తర్వాత అక్కడ ఏం చేస్తారంటే కూర్చుని కనకదార స్తోత్రం కానీ లేదనుకుంటే కనుక మహాలక్ష్మి అష్టకాన్ని కానీ చదువుకుని కొంచెం ధూపం వేసి 2 అగరత్తులు వెలిగించి అక్కడ ఏదో ఒకటి ప్రసాదం, పోనీ ఏదీ లేదు మాకు ప్రసాదం అని అనుకుంటే కనుక పటికి బెల్లం అంటే ఆ తల్లికి చాలా ఇష్టం అంటండి. కాబట్టి ఆ పటికి బెల్లం చిప్స్ తెప్పించుకుని మీరు అంటే 1/2 కేజీలు 1/2 కేజీల కింద తెప్పించుకుని చక్కగా ముక్కల కింద కట్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని అక్కడ ఒక ముక్క పెట్టండి. పెట్టి ప్రతిరోజు కూడా శ్రావణ మాసం అంతా మీరు పెట్టి చూడండి. మీరు అసలు ఎంత చక్కగా ఈజీగా అంటే మనకి రావాల్సిన డబ్బులు రావడంతో పాటు మనం ఇవ్వాల్సిన వాళ్ళకి అనిపించుకోకుండా అడిగించుకోకుండా ఇచ్చేయడంతో పాటు మన వ్యాపారంలోనూ అన్ని రకాలుగా కూడా మనకి అనుకూలత ఏర్పడటం అనేది ఉంటుంది. ఎందుకని అంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటానని చెప్పిందండి ఆవిడ. ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో, ఏ భార్యాభర్తలైతే నవ్వుతూ కలిసిమెలిసి ఉంటారో, ఏ ఇంట్లో పిల్లలు గలగల
చక్కగా పట్టీలతోటి గలగల్లాడుతూ మాట్లాడుతూ సంతోషంగా ఉంటారో, ఏ ఇంట్లో అయితే ఆవులు ఉంటాయో, ఎక్కడైనా గో సంరక్షణలోను శుచిగా అంటే ఏ ఇంట్లో నిత్య దీపారాధన జరుగుతుందో ఇలాంటి ఇంట్లోనే కదా నేను ఉంటాను అని ఆ తల్లి చెప్పింది. కాబట్టి శ్రావణ మాసంలో ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఎవరైతే విపరీతమైన కష్టాల్లో ఉంటారో అలాంటి వాళ్ళు శ్రావణ మాసం అంతా మొదలుకొని, లేదు శ్రావణ మాసం వెళ్ళిన తర్వాత వినాయక చవితి వెళ్ళే వరకు 40 రోజుల పాటు చేసుకుని చూడండి, మీకే అర్థమవుతుంది, నేను చెప్పక్కర్లేదు. చాలా చక్కటి అదృష్టాన్ని మనం కానీ ఆ ప్రసాదం ఏం చెయ్యాలి అని అంటే, ఎవరికైనా అయినా పెట్టండి, లేదంటే మీరైనా తినండి. ఇలా గనక మీరు చేస్తూ ప్రతిరోజు కూడా ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్ ఇప్పుడు అమ్ముతున్నారు. ఎందుకు, మన పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి చక్కగా తెప్పించుకుని మీరు డైలీ వెలిగించండి. ఉదయం సాయంత్రం కూడా వెలిగించారు అంటే ఆ లక్ష్మీదేవి సంతోషపడి మిమ్మల్ని ఈజీగా కరుణించడం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం స్వామివారికి శయన ఏకాదశి నుంచి స్వామివారికి పాన్పు వేసుకున్నాం. ఏమని చెప్పుకున్నాము, అమ్మ అనురాగంతో మనల్ని కరుణిస్తుంది కాబట్టి, అనుగ్రహిస్తుంది కాబట్టి మనం చాలా ఇదిగా ఉండాలి అనేసి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆ తల్లి చేయాల్సిన బాధ్యత నెత్తి మీద పెట్టుకుంది కాబట్టి ఇలా మనం ఆ తల్లిని మెప్పించామనుకోండి, ఈజీగా మనం సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీకు ఇక్కడ చాలామంది వరలక్ష్మి వ్రతానికి కలశం పెట్టుకోమంటారా అమ్మ, పెట్టుకోవద్దంటారా, మీరు చెప్పండి అనేసి అంటున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, చాలామంది ఇళ్లల్లో మాకు కలశం అలవాటు లేదు అని అంటారు. కలశం అలవాటు లేదు అన్నవాళ్ళు మీ అత్తగారు వాళ్ళు ఏదైనా అంటారు అని అనుకుంటే కనుక కలశం పెట్టుకోకండి. పర్వాలేదమ్మా, కలశం పెట్టుకుంటాము, కలశంలోకి లక్ష్మీదేవిని ఆవాహన చేసుకుని మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటామమ్మా అని అనుకుంటే కనుక మీరు అలాగ కలశం పెట్టుకుని ఆవాహన చేసుకోండి. కలశం పెట్టుకున్నంత మాత్రాన మనకి ఏదో జరిగిపోతుంది అని అనుకున్నది తప్పండి. ఎందుకని అంటే, కలశం అనేది ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే కలశంలో చాలామంది ఏం చేస్తారంటే బియ్యం పోస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు పోసి అందులో బంగారము, వెండి, తర్వాత రాగి, పసుపు, కుంకుమ, చందనము, తర్వాత ఒట్టివేళ్ళు ఇవన్నీ వేసి అందులోకి మొత్తం ముక్కోటి జలాలు మొత్తం ముక్కోటి తీర్థాలు కూడా అందులోకి రావాలని, తర్వాత స్వామి అమ్మ అనుగ్రహం అందులోకి రావాలనేసి స్వామిని ఆవాహన చేసి అక్కడ తమలపాకు వేసి బియ్యం వేసి చక్కగా కలశం పెట్టి మనం ఆరాధన చేసుకుంటాం. ఎందుకనంటే, ఎక్కడైతే పూర్ణ కలశంలోకి అమ్మని ఆవాహన చేస్తామో ఇంకా ఆ ఇల్లు సిరి సంపదలతోటి దినదినాభివృద్ధి చెందడం అనేది ఉంటుంది. అలా లేదు, పోని ఏం పర్వాలేదు, అలా లేకపోయినా మీరు పటం పెట్టుకునైనా సరే అమ్మని ఆవాహన చేసుకోండి. మీకు ఒక్కటే గుర్తుంచుకోండి, ఎందుకంటే గొడవలు పడకండి. ఇప్పుడు మీ వద్దు అని మీ అత్తగారాళ్ళు అంటే నేను పెడతాను అనేసి మీరు పూజ చేసుకున్నంత మాత్రాన మనసు భారంగా ఉంటుంది. అలా కాకుండా అత్తగారు మాంగారు వాళ్ళు వద్దు అని అంటే మానేసి చక్కగా పటం పెట్టుకునైనా చేసుకోండి. అలాగే ద్వారలక్ష్మి పూజ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన పూజ ద్వారలక్ష్మి పూజ అంటారు. ఎవరి ఇంట్లో అయితే శ్రావణ మాసంలో కానీ మార్గశీర్ష మాసంలో కానీ ఇలా ద్వారలక్ష్మి పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి. ఇప్పుడు శ్రావణ మాసం అంతా లక్ష్మీదేవి ఆరాధన, అలాగే మార్గశీర్ష మాసం ధనుర్మాసం అంతా గోదాదేవి రంగనాథుల ఆరాధన. కాబట్టి మనం ఇటు ఒక రకంగా చెప్పాలంటే ఇటు భూదేవిని, ఇటు శ్రీదేవిని, అటు భూదేవిని కూడా ఆరాధించుకునే సాంప్రదాయంలో ఉన్నాం. కాబట్టి ఎవరైతే విపరీతమైన కష్టాలు ఉన్నాయి, లేదు మాకు కష్టాలు లేకపోయినా మాకు ఇంకా 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 సంతోషంగా ఉండాలి అని అనుకుంటే కనుక మీరు ద్వారలక్ష్మి పూజ చేసుకుని తరించి అదృష్టవంతులు అవుతారని మనస్ఫూర్తిగా నా స్వామిని వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.